ఈ కల్తీ నెయ్యి అనే దాని గురించి దాదాపు ఒక మనం కలిసే నేనున్నప్పుడే దాదాపు ఒక 10 సార్లు ఏమో డిబేట్ చేస్తుంటాం. ఈ 10 సార్లు డిబేట్ చేసినప్పుడు కూడా నేను కొన్ని విషయాలు చెప్పాను మీకు. అవును, ఆ విషయాలన్నీ కూడా ఇప్పుడు యథార్థం అవుతా ఉన్నాయి. 1 by 1 వస్తా ఉన్నాయి. మీకు కల్తీ నెయ్యి అని అందరూ అంటారు. నేను కల్తీ నెయ్యి అనే దాన్ని నేను ఒప్పుకోను. అది కల్తీ నెయ్యి కాదు, అసలు నెయ్యే లేదు దాంట్లో, కెమికలే. నెయ్యిని పోలినటువంటి దాన్ని వాళ్ళు నెయ్యిగా చూపించారు అంతే. నెయ్యే లేదు దాంట్లో. కల్తీ నెయ్యి ఉంటే కదా కల్తీ నెయ్యి దానికి. సుగంధ కెమికల్స్ నుండి కెమికల్లే తీసి నెయ్యిని పోలినటువంటి వాసన వచ్చేదాన్నే వాళ్ళు 20 కోట్ల లడ్డూలు గత 5 సంవత్సరాలలో పరమ పవిత్రమైనటువంటి లడ్డూను మాకందరికీ ఇన్క్లూడింగ్ పురుషోత్తమ రెడ్డితో పాటు మాకందరికీ తినిపించేదే కాకుండా వెంకటేశ్వర స్వామి కూడా తినిపించేశారు. ఇది ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా ఇది అక్షర సత్యం. దీనికి కూడా నేనేమంటానంటే గత 5 సంవత్సరాలలో నేను కూడా ఒక 5-6 సార్లు కొండకు పోయినా. ఫ్రీ దర్శనం కొన్నిసార్లు పోయా. కరోనా టైంలో ఎవరు లేరు కాబట్టి మామూలు దర్శనానికి పోయా. దాని తర్వాత ఎవరినో ఒకరిని అడుక్కొని 300 దర్శనం పెట్టుకొని పోయా. ప్రతిసారి పోయినప్పుడు ప్రసాదం తీసుకున్నా, లడ్డూని తీసుకున్నా, తిన్నా. గత 5 సంవత్సరాలు 2014 నుండి 2019 వరకు దర్శనానికి వెళ్ళినా, ప్రసాదం తిన్నా, లడ్డూ తిన్నా. ఓకే, ఈ రోజు వెళ్తున్నా, ప్రసాదం తింటున్నా, లడ్డూ తింటున్నా. నాకు తెలుసు ఆ రోజు ప్రసాదం ఎలా ఉండింది, లడ్డూ ఎలా ఉండింది, గత 5 సంవత్సరాల ప్రసాదం ఎలా ఉండింది, లడ్డూ ఎలా ఉండింది అని. ఆ రోజే డౌట్, ఏదో సంథింగ్ ఈజ్ రాంగ్, ఏదో జరుగుతా ఉంది అని. కానీ ఇంత ఘోరం జరుగుతుందని నేను కల్లో కూడా ఊహించలా. అంటే ఏదో కొంచెం నాసి రకం నెయ్యి వాడుతున్నారేమో అని అనుకున్నాను. లేదంటే నెయ్యి తగ్గించేమన్నా లడ్డు తయారు చేస్తున్నారేమో. మామూలుగా వీళ్ళకి కక్కుర్తి కదా, డబ్బులంటే కక్కుర్తి కదా జగన్మోహన్ రెడ్డికి, వైసీపీ వాళ్ళకి. అంటే వీళ్ళు బోర్డు మెంబర్లు, చైర్మన్లు అయినా కూడా ఈడ కూడా వ్యాపారమే చేస్తున్నారు. సరుకులు సప్లై చేసే వాళ్ళ దగ్గర కింద మియాం తీసుకునేసి నాసి రకం సరుకులు తీసుకొని చేస్తున్నారేమో అనుకున్నాను. కానీ అసలు నెయ్యే లేకుండా లడ్డు తయారు చేసేది కనిపెట్టినటువంటి మహానుభావులు వీళ్ళు ఎంత పాపానికి ఒడిగట్టారు అనేది ఇప్పుడు తెలుస్తా ఉంది. దీంట్లో ఇంకా డజన్లు కొద్ది మంది అరెస్ట్ అవుతారు ఖచ్చితంగా. దేవస్థానంలో కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి చాలా మందికి కూడా దీంట్లో పాత్ర ఉంది, వాళ్ళు కూడా అరెస్ట్ అవుతారు. నాకు ఇప్పుడు పురుషోత్తమ రెడ్డి తిరుపతిలో పుట్టి పెరిగినోడే, నేను ఇక్కడ పుట్టి పెరిగినోడ్నే. వెంకటేశ్వర స్వామిని చూస్తా పుట్టి పెరిగిన వాళ్ళు మేము చాలా మందిని చూసాం. దేవస్థానంలో పనిచేసేటువంటి వాళ్ళు నిబద్ధతతో, నిజాయితీతో పనిచేసేటువంటి అధికారులు 80-85 సంవత్సరాల వయసు దాటినా కూడా ఆరోగ్యంగా, ఆహ్లాదకరంగా వాళ్ళ కుటుంబాలతో ఇప్పటికీ జీవనం సాగిస్తా ఉన్నారు. ఎవరైతే అక్కడ ఉద్యోగం చేస్తూ వెంకటేశ్వర స్వామికి మోసం చేసి వెంకటేశ్వర స్వామితో ఆటలాడుకున్నటువంటి కొంతమంది ఉద్యోగస్తులు కానీ, నాయకులు కానీ, వాళ్ళు ఏ విధంగా పైకి వెళ్ళినారో, ఏ విధంగా వాళ్ళ ఇబ్బందులు పడ్డారో, వాళ్ళ కుటుంబాలు ఏ విధంగా ఇబ్బందులు పడ్డాయో ఆయనకు తెలుసు, నాకు తెలుసు. ఈరోజు నేను డైరెక్ట్గా ప్రధానంగా చెప్తున్నాను, వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా వైద్య వృత్తిలో వైద్యానికి అందనటువంటి రోగాలతో బాధపడే వాళ్ళు ఉన్నారు. డయాగ్నిక్ ఎంత చేసినా ఇది ఏ రోగము, ఈ రోగం ఎలా వచ్చింది, ఏ రోగము, దీనికి ముందు ఎలా అయితే పోతుంది అనేది కూడా డయాగ్నిక్ కూడా చేయలేనటువంటి పరిస్థితి ఆ రోగం ఉండే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అంత పవర్ఫుల్ వెంకటేశ్వర స్వామి. వాళ్ళు కలపలేదు అంటే కొన్ని సంవత్సరాల తర్వాత తెలుస్తుంది వాళ్ళు కలిపారా లేదా. వీళ్ళు పాత్రదారులు, సూత్రధారులు, వీళ్ళందరూ కూడా దేవుడే శిక్షేస్తాడు. ఇది చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం మీద దొక్కుతున్నారు. వీళ్ళు కూటమి ప్రభుత్వం కాదండి. ఇక్కడ మనం గమనించాల్సిన బ్రహ్మనాయుడు గారు, ఈ నెయ్యి కల్తీ నెయ్యి అనేసి అంటున్నారే, ఈ కేసు
సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరుగుతా ఉంది. ఇక్కడ కూటమి ప్రభుత్వం కాదు, ప్రభుత్వం ఆధ్వర్యంలో కాదు జరుగుతా ఉండేది, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరుగుతా ఉంది ఈ కేసు. అదే విధంగా ఇంకొక కేసు, పరకామణి కేసు, హైకోర్టు పర్యవేక్షణలో జరుగుతా ఉంది. ఇక్కడ 2 కోర్టులు, అంటే ఏదైతే రాష్ట్రంలో అత్యున్నత న్యాయస్థానం ఉందో ఆ న్యాయస్థానం పరిధిలో పరకామణి కేసు జరుగుతా ఉంది వాళ్ళ పర్యవేక్షణలో. దేశంలో అత్యున్నత న్యాయస్థానం పరిధిలో పరిశీలనలో కల్తీ నెయ్యి కేసు జరుగుతా ఉంది. దీంట్లో మా మీద దుద్దడమో లేకపోతే ఇంకొకరి మీద దుద్దడం కాదు, టైం బౌండ్ పెట్టి మరీ జరుగుతా ఉంది. అది వాళ్ళ ఆధారంలో జరిగేది. దీంట్లో దోషులు ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తారు. దీంట్లో తప్పించుకునే ప్రసక్తే లేదు. నేను చూసా, చాలా మందిని చూసా, జల్లు కాచుకుంటూ ఎంతో బ్రహ్మాండంగా ఉద్యోగం చేస్తూ ఉండేవాళ్ళు కొన్ని రోజుల తర్వాత ప్యాంట్ ఎక్కడ ఊడిపోతుందో తెలియక, బటన్ ఎక్కడ వేసుకోవాలో తెలియక, నోట్లో జల్లు గార్చుకుంటూ రోడ్ల మీద పిచ్చోళ్ళలాగా తిరిగిన వాళ్ళని కూడా నేను ఇదే తిరుపతిలో చూసా. వాళ్ళు ఒక వెలిగిన వాళ్ళు దేవస్థానంలో వాళ్ళు చేసిన పాపాలు ఆ విధంగా అనుభవించిన కూడా చూసా. కాబట్టి దీంట్లో ఇంకా డజన్ల కొద్ది ఉద్యోగస్తులు, నాయకులు, పెద్ద బిగ్ బాసుల వరకు ఖచ్చితంగా అరెస్ట్ అవుతారు. శిక్ష అయితే అనుభవించక తప్పదు. ఇది ఈ విషయానికి వస్తే ఇంకా మీరు ఇందాక ఇంకొక విషయం కూడా ప్రస్తావించారు, నాగబాబు గారు. ఏదైతే నాగబాబు గారి విషయం, నాగబాబు గారి విషయము చంద్రబాబు నాయుడు పరిధిలో కాదండి. పవన్ కళ్యాణ్ గారు కూటమి పార్టీ పరిధిలో వాళ్ళందరూ కలిసి తీసుకునే నిర్ణయం ఇది. ఎవరినో ఒకరిని మంత్రివర్గంలో తీసుకునేయాలంటే ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం కాదు, ఇది ఎన్డీఏ ప్రభుత్వం. 3 పార్టీలు కలిసి నడుపుతున్నటువంటి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం కాదు. చంద్రబాబు నాయుడు ఇష్టం వచ్చినట్టు అందరినీ ఎవరు కావాలంటే వాళ్ళ మినిస్టర్ ఇచ్చుకోవడం, ఎవరు కావాలంటే వాళ్ళకి ఎమ్మెల్సీలు ఇచ్చుకోవడం కాదు. ఇక్కడ కూటమి పార్టీలు 3 కూర్చొని, 3 అధినేతలు కూర్చొని ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం ప్రకారమే ముందుకెళ్తారు. ఇప్పుడు ఇందాక మా వైసీపీ అధికార ప్రతినిధి కూడా ఏదో చెప్తున్నారు, 40% మాకు సింగల్ గా వచ్చింది, వాళ్ళందరూ కలిసి 60% వస్తుంది, వాళ్ళ